హాయ్ నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దాసాక్రియేషన్స్. సో ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ యాప్లో గణేష్ చతుర్థి వీడియో ఎడిట్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ మీరు అయితే వీడియో చూడండి. ఇప్పుడు ఆ వీడియోని మనం కైన్ మాస్టర్ యాప్లో ఎడిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయాలి. దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. యాప్ ఇంటర్ఫియర్ ఇలా ఉంటుంది. సో ప్లస్ మీద క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎడిటింగ్లోకి వెళ్ళి ఫస్ట్ది 2 seconds పెట్టండి అండ్ సెకండ్ది కూడా 2 secondsకి సెట్ చేసుకొని క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ముందు ఆ సెట్టింగ్స్ చేస్తే డైరెక్ట్ 2 seconds వరకు వచ్చేస్తుంది. సో అందుకు చేసాం. సో దీని మీద క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఈక్వల్ మీద క్లిక్ చేయండి. ఈక్వల్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోండి అండ్ ఈక్వల్ క్లిక్ చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేసేసేయండి. సో దీన్ని కూడా ఈక్వల్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో అన్ని ఫొటోస్కి అలాగే చేసేసేయండి. రైట్ క్లిక్. సో దీనికి కూడా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ దీనికి కూడా సేమ్. దీనికి కూడా సేమ్ చేసేసేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కొంచెం ఓకే, రైట్ క్లిక్. సో ఇప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను గెట్ మోర్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఫోటో ప్రింట్. సో దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ది యాడ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఫోటో ప్రింట్, ఇందులో నేను మళ్ళీ ఇక్కడ 4th సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్, ఇక్కడ ఫోటో ప్రింట్, ఇందులో దీనికి నేను 6th అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీనికి కూడా సేమ్ ఫస్ట్ 4th 6th సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే కరెక్ట్గా ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వేరే చూపిస్తా. సో పెట్టుకుంటే ఫొటోస్ కరెక్ట్గా కనిపిస్తలేవు. సో ఇది పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో అవి ఇలాగ కనిపిస్తాయి. సో ఇక్కడ లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. టెక్స్ట్ వచ్చేసి హ్యాపీ అని క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి గణేష్ చతుర్థి అని టైప్ చేస్తున్నా అండ్ ఓకే క్లిక్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెడుతున్నా మిడిల్లో అండ్ ఏఎంఏ క్లిక్ చేసి ఫాంట్ వచ్చేసి లాటిన్లో B1 సెలెక్ట్ చేసుకున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేస్తున్నా. ఇన్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ పెడుతున్నా అండ్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్. ఆ కిందకి స్క్రోల్ చేస్తే షాడోస్, గ్లో, అవుట్లైన్ అని ఇవి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో షాడోస్ ఎనేబుల్ చేయండి, గ్లో కూడా ఎనేబుల్ చేయండి, కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అవుట్లైన్ కూడా ఎనేబుల్ చేసేసేయండి. వైట్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి అవుట్లైన్. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని కనిపిస్తుంది. బ్లెండింగ్లో కలర్ బర్న్ పెడుతున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో ఇలా కనిపిస్తుంది కలర్ బర్న్ పెడితే.
సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నేను మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్లో థర్డ్ది మొత్తం ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. అండ్ ఈ ఫోటోకి కలర్ అడ్జస్ట్మెంట్, సో దీనికి కొంచెమే ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మీ ఫొటోస్కి తగ్గట్టు, సో ఇలా ఓవర్ రెడ్డిష్ అయితే మంచిగా కనిపించదు. సో కొంచెమే ఇంక్రీజ్ చేస్తున్నా. రైట్ క్లిక్, ఇలా కనిపిస్తుంది ఓవర్ రెడ్డిష్. సో ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సారీ, కొంచెం డిక్రీజ్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. అండ్ దీనికి కూడా కలర్ అడ్జస్ట్మెంట్. సో ఫస్ట్ మీరు మొత్తం ఇంక్రీజ్ చేసి చూడండి, దాని తర్వాత డిక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీనికి టెక్స్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక సాంగ్ని అయితే యాడ్ చేస్తున్నా. సో అది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ప్లస్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసిన, చూడండి. సో నాకు సాంగ్ అనేది ఇంకా కొంచెం ఫ్రంట్ నుంచి రావాలి. సో దీని మీద క్లిక్ చేసి ట్రిమ్ ఆర్ స్ప్లిట్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో దీన్ని ఇలా ఫ్రంట్కి తీసుకొస్తున్నా. సో మీరు కూడా ఇది ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. సారీ, లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్. సో ఇక్కడ నేను లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ తీసేసి దీన్ని ఇలా ఫ్రంట్కి లాగి, సో ఇక్కడ వేస్ట్ పార్ట్ మొత్తం తీసేస్తున్నా. ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. అండ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఒక బార్డర్ పిఎన్జీ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇది, సో దీన్ని స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫుల్ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ రైట్ క్లిక్ చేసేయండి. సో దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. సో ఇప్పుడు సార్ ప్లే చేసి చూద్దాం. సో ఓకే, ఇప్పుడు షేడ్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా. ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అని వచ్చిన తర్వాత ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఇది మన గ్యాలరీలో ఎక్స్పోర్ట్ అనే ఫైల్లో సేవ్ అవుతుంది. సో చూడవచ్చు, దీని డీటెయిల్స్ వచ్చేసి 52.6 MB ఉంది ఈ వీడియో సైజు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.